అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంట రుచులు. ఇవాళ నేను ఒక చిన్న తాళి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవాళ నేను పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం గ్లాసు కందిపప్పుని తీసుకున్నాను. కందిపప్పుని కుక్కర్లో వేసేసుకొని వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఏదైతే గ్లాస్తో పప్పును తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను. దీనికి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అంతలోపల నేను ఇందులో ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు వేసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. మూడు విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్ట్ని వేసేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 6 నుంచి 8 ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. పాలకూరని మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను, దాన్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఇలా నేను చేసిన విధంగా చేశారనుకోండి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు పప్పు ఇంకా పాలకూరని కుక్కర్లో వేసి విజిల్ పెట్టారనుకోండి అది దీనంత టేస్ట్ రాదనమాట. ఇలా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. నేను పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాను కదండి, అది ఇందులోకి వేసేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయినంత లోపల నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను అనమాట. సో బాయిల్ చేసుకున్న పప్పుని ఒకసారి మూత తెరిచేసుకొని గరిటెతో ఇలా మెదిపేసుకోండి. మన పాలకూర నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చింతపండు రసం చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని వేసేసుకుంటాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. బాయిల్ అయ్యేటప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. దీన్ని మీరు అన్నంతో కానీ చపాతీతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇవాళ నేను ఉల్లికాడల బేసిన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ విరుచుకున్నది, వైట్గా ఉండే ఉల్లికాడల్ని ముందుగా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 8 నుంచి 10 ఎల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 కప్స్ ఉల్లికాడలు తీసుకున్నానండి, దీన్ని కూడా వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. మూత తెరుచుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి.
కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నట్టు వేసుకోండి. శనగపిండి వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మరో నిమిషం వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, ఉల్లికాడల బేసన్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇవాళ నేను మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. అందులో నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. మీరు ఎక్కువ కారం తింటే కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కొద్దిగా ఎల్లిపాయల్ని దంచి వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అడుగంటకుండా బాగా వేయించుకోండి. ఇప్పుడు నేను ఇందులో మజ్జిగను వేసుకుంటున్నాను. మజ్జిగను పోసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. పిండి ఉండలు లేకుండా కలుపుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ పొంగు రాకూడదు. జస్ట్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతోనే స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఎక్కువ చేసామనుకోండి పెరుగు అనేది పగిలిపోతుంది అన్నమాట. ఇలా పొంగు వస్తుంది, అప్పుడు బంద్ చేసేసుకోండి. అంతే అండి, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. దీన్ని కొంతమంది చల్లచారు అని కూడా అంటారు. మజ్జిగ చారు రెసిపీని ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.